బోర్డు కింద కట్టావు? నా నడుము నా ఇష్టం. చేతి నాది నా ఇష్టం. ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో. ఆడెవడో? ఆనంద్. మీ ఆనంద్ గాడు ఇలా పట్టుకొని ఇలా లాగలడా? చెప్పు. ఇలా ముద్దు పెట్టగలడా? నేను మీవాడంత సాఫ్ట్ కాదు. ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు. ఎక్కువ ఆలోచించుకో, కంప్లీట్ చేయి. నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుము దగ్గరే ఉంది ఏంటా అని. అమ్మని, నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు. నీకు మాత్రం ఉండాలి కదా. డాడ్, వాడు మన ఇన్నోసెంట్ స్వామినే. పాపం మైకుల్ని మనుషుల్ని చూసి పానిక్ అయి ప్రామిసులు చేసేశాడు. మీ ఫ్యాన్ వాడు, మన పని అయిపోతుంది. మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు. యుద్ధం చేస్తుంది పులితో నా నక్కతో అంత నీరోడు నా పక్కన ఉండకూడదు. ఒకడి గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు 10 సార్లు తెలుసుకుని చెయ్యాలి. వాడి నిజమేంటి, అబద్ధమేంటి, సీక్రెట్స్ ఏంటి అని. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు వాడు వేరు సార్. వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం. స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకుని చెప్పాలి, చూసి చెప్పకూడదు. పాగాల ఉన్నది పులా నక్క అని గుర్తుపట్టలేడు. నా పక్కనుంటే పోయేది నా ప్రాణం కాదు, నా సామ్రాజ్యం. నా బలం చదివాడు, నా బలహీనతని వాడాడు. టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు. ఆ స్వామిని వదలను. సారీ అన్న, నువ్వు ఓకే కదా? చూసుకోలేదు, నీకేం కాలేదు?
నానా నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను. నా కూతురు కోసం టికెట్ కొంటే లాటరీ ఇడికి తగిలింది. మీ కూతురు కాబోయే మొగ్గుని చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు. లాటరీ తగిలింది మీకు. కొడితే కోమాలోకి పోతావు. మరి మీ కారు ఎక్కడ కోమాలో దొరలా? నానా మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఐ టేక్ కేర్. ఇట్స్ ఓకే. రండి రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రెండు పక్కన మాడుకుందాం. షేర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నావు? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని కొటేషన్ ఎక్కడ చదివాను. అప్పటి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అర్థం కాలేదు. నాకు 2 లక్షలు ఇచ్చి కొన్ని వేల కోట్ల కంపెనీని కొట్టేద్దాం అనుకున్నారు. మీరు చాలా తెలియనివాడండి బాబు, ఒప్పేసుకుంటున్నాం. కానీ 2 లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా? అందుకని పెద్ద దగ్గరికి వెళ్ళడం జరిగింది. మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది. నీకు 100 కోట్లు ఇస్తాను, 50% షేర్స్ ఎంప్లాయీస్ కి ఇస్తాను, నీకు ఓకేనా అని అన్నారు. నాకు 100 కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి ఏది ఇచ్చుకుంటే నాకేటి అని అన్నాను. స్పాంటేనియస్ గా ఉంటాయండి బాబు మన డెసిషన్స్. నీకు 200 కోట్లు ఇస్తాను, ముందా షేర్స్ పంచడం ఆపు. అంటే 200 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి 2 లక్షల్లో సర్దేద్దాం అనుకున్నారా? అంటే నేను మోసం చేసినట్టే కదా. తర్వాత మాట్లాడుకుందాం, ముందే ఆపు. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీ అందరినీ ఆపమని. నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల వేసినంత ఈజీ. ఏలంటే ఎలాగేస్తారండి? ఈ మధ్య మేము రిచ్ అయ్యాం, 30 మందిని మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఓనన్ సార్ వేసేస్తాను. నువ్వు ఆగరా. కొత్త బట్టలు కుట్టించి కొత్త గన్స్ చేతిలో పెట్టాం కదా, కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు. దీపావళి రోజు టపాసులు అందరూ 6ంటికే కాలిస్తే కొంతమంది ఆరాటం ఆక్క 4ంటికే మొదలెడేస్తారు. ఇది అదే బ్యాచ్. ఉత్తర అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి. నా వెనుక 30 మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాణ్ణి. నేను వెనకున్న వాళ్ళని చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్. వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. బాయ్స్ రిలాక్స్. నీ కామెడీగా ఉందా? ఈ విషయం తెలిసి మా నాన్న దిగితే. రౌడీజంలో కూడా నెపోటిజం ఏంట్రా? నీ బాబు ఏం చేస్తాడో కాదు, నువ్వేం చేస్తావో చెప్పు. చెప్పడానికి లేదా? అయితే ఓ పని చేయి. దేవుడు మనిషికి నవరంధ్రాలు ఇస్తాడు. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి ముందు భాగంలో పైన, రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి. ఆ 2 అరచేత్తో మూసుకొని ఇంటికి దొబ్బే. ఎక్కడికి రా వెళ్ళేది? అది ఆపిన తరువాతే ఇక్కడి నుంచి కదులుతాం. అవసరమైతే చక్రవర్తిని చంపేనా. వీళ్ళు విలన్ బయటకు వచ్చేస్తున్నాడు. మాక్సిమం యాక్షన్ వైలెన్స్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను. రే ఏదైనా మ్యూజిక్ పెట్టించండి రా, కొంచెం డైవర్ట్ అవుతాను. ఏరా జాయిన్ అవుతావా? ఇటు మ్యూజిక్ సెన్స్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, పుట్ యువర్ షూస్ ఆన్, రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి రా. ఆ స్వామిగాడు మనల్ని ఫూల్స్ ని చేశాడు. వాడు స్వామి కాదు, ఆనంద్. మొత్తం కంపెనీయే వాడిదయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు 100 కోట్ల కోసం ఎందుకు కక్కుర్తి పడతాడు? సో హీస్ ఆనంద్. నేను నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను, కానీ వాడొక కొడుకుగా చేస్తున్నాడు. డాడ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీ బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నావా? అది కాదు, నీ బర్త్డేకి ఆ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తాను. పీపుల్ మార్ట్ CEO బర్త్డే అంటే ఇలా జరగాలి. సో నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, మిగిలింది నేను చూసుకుంటాను. వెళ్ళు.
ఎవడు ఆనంద్? హలో హలో ఆనంద్, జేపీ హియర్. స్వామితో మాట్లాడాలి. చెప్పు. నేను ఓడిపోయాను అనే దానికంటే మోసపోయాను అనేది ఎక్కువ హర్టింగ్ గా ఉంది. ఒక మనిషి 2 ఏళ్లలో పెరుగుతాడని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి నువ్వు వాడిందల్లా ఆట అయింది. ఇప్పుడు ఆట నేనాడాలి కదా. మీ నాన్న పేరు వాసుదేవరావు కదా? చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొట్టాడా? కొట్టుండట్లే. పోనీ మీ నాన్నని కొట్టడం ఎప్పుడైనా చూసావా? చూసుండవులే. కానీ చూడాలనుకుంటే మాత్రం లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ అట్ పంచగుట్ట పోలీస్ స్టేషన్. పాపం చెప్పి చెప్పి. మీ నాన్నని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంట. వెళ్ళు, తొందరగా వెళ్ళు. హలో స్వామి, ఒకసారి ఆనంద్తో మాట్లాడాలి. చెప్పు. హలో సార్, నీకు ఇప్పటిదాకా 2 అమ్మలు, 2 నాన్నలు, 2 ప్రేమలున్నాయని తెలుసు. 2 పెయిన్లుంటాయని నీకిప్పుడు తెలుస్తుంది. మీ ఇంట్లో ఒక నర్స్ ఉంది. మా ఇంట్లో పెన్కిరోనియం బ్రోమైడ్ అనే ఇంజెక్షన్ ఉంది. అది ఇవ్వకపోతే నువ్వు బతకవు అని నర్సుకి చెప్పారు. ఇస్తే మీ నాన్న బతకడని నర్సు చెప్పింది. ఫాస్ట్ గా వెళ్ళు. అది నీకంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది అనుకుంటా. స్వామి వివేకానంద చక్రవర్తి. ఏంటి, చక్రవర్తిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నావా? అక్కడ ఆపడానికి 100 మందిని పెట్టేనే. నువ్వు ఒక పని చేయి. రైట్ తీసుకుంటే హాస్పిటల్ వస్తుంది. స్ట్రైట్ గా వెళితే పంచగుట్ట శ్మశానం వస్తుంది. నువ్వు అటు ఇటు తిరిగి చివరికి అక్కడికే వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ గా వెళ్ళడమే బెటర్. లేదు కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటే నేను స్టేషన్ లో షేర్ పేపర్స్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటాను. సైలెంట్ గా ఇక్కడికి వచ్చి నీ కంపెనీని నాకు ఇస్తున్నట్టు సంతకం పెట్టు. అప్పుడు మీ 2 నాన్నలు బతకాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. ఏమైంది? ఎవర్రా వీళ్ళంతా? తిరిగే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకు? మీరు వెళ్ళండి సార్, నాన్నగారిని మేము చూసుకుంటాం. ఆపటానికి వాడికి 100 మంది ఉంటే కాపాడటానికి మనకి 1000 మంది ఉన్నారమ్మా. సార్